పోతుంది బిడ్డ బిడ్డ నా జీవనం పోతుంది నిన్ను నేను వెళ్ళగాలి బిడ్డు కనే బాకి నాకున్నది బిడ్డ బిడ్డ సాదుకునే బాకి నాకు లేకపాయనే బిడ్డ బిడ్డ నా ప్రాణం పోతున్నది బంగారమా అయ్యో బిడ్డ బంగారు బిడ్డ నాది బిడ్డ బిడ్డ బంగారు బిడ్డ నాది బిడ్డ నాది ప్రారంభు కాదే బంగారమా ప్రారంభు ఉంది నాది బిడ్డ నాది జోరంభు కాదే నా బిడ్డ జోనాలు వదయిరా బంగారమా నిన్ను నేనే అల్లగానే నా బిడ్డ రాతల్లు కదాలేదే బంగారమా గీతల్లు కదాలేదే నా బిడ్డ కానీ ఏమి పలావచ్చే నా బిడ్డ కలకేమి పలావచ్చే నా బిడ్డ బిడ్డ నా ప్రాణం పోతుంది తల్లిలేని పిల్లలంటే బిడ్డ బిడ్డ తంగల్ల బాలంటారు బిడ్డ అవలేని గువ్వలంటే బిడ్డ గల్ల బాలంటారు బిడ్డ బిడ్డ రేపు రేపటికల్లా నీ కష్టం చూడరాని బిడ్డ నీ సుఖం చూడరాని బిడ్డ నా ప్రాణం వెళ్ళిపోతుంది బంగారమా బిడ్డ ఆటలు చూడరాని బిడ్డ పాటలు చూడరాని బంగారమా తల్లిలేని పిల్ల అంటే ఎవరా సంగల్ల పాలు కాదే ఓ దేవుడా అవలేని గువ్వలంటే ఎవరారో సంగల్ల పాలు కాదే ఓ దేవుడా తల్లిలేని పిల్ల అంటే తంగల్ల పాలంటావా అవలేని గువ్వలంటే అంగల్ల పాలంటావా బిడ్డ రేపు రేపటికల్లా రామనిల్లా పంట బదులాది సందం గులాబల్ల ఇంట బండి పోతే కుక్కలాది సందం ఎల్లగొడదూరేమో పంట మీరు పోతే బిడ్డ గులాబీ సందం బిడ్డ ప్రాణం పోతుంది బిడ్డ అందుకే అంటే ఎవరా పరగని పరగైనా సంటి పిల్లగాళ్ళకవ్వా పొద్దునేడు సర్రా మాపు ఏడు సర్రా ఆకలైతుందట
రేపు రేపటికల్లా కాలకు తీరేస్తే బిడ్డ మనకు తీరేస్తే మనకెవరు బిడ్డ ఎవరంటారే బిడ్డ మనకు తెలిస్తే పలిచారు బిడ్డు మనకు తెలియత్తలే బిడ్డ మనకెవరంటారు బిడ్డ బిడ్డ ఎలా నాడు అమ్మ పోతే పువ్వ కనవాడ బిడ్డ పాలు వంగిపోతే బిడ్డ పాశం కనవాడ బిడ్డ బిడ్డ రేపు రేపటికల్లా ఎవరి మొఖం చూసి బిడ్డ నువ్వు విత్తారా నువ్వు విత్తారా బిడ్డ బిడ్డ నేను అన్నట్టు ఉంటే బిడ్డ బిడ్డ నేను జరిగిపోయి చేసి బిడ్డ బిడ్డ నువ్వు పెద్ద వెనక బిడ్డ నీకులకు చేస్తావా బిడ్డ కనే కనే బాకి రాకున్నది బిడ్డ చదువుకునే బాకి లేకపోయావా ఓరి బిడ్డను చూసుకుంటావు దేవుడా కరకాల కళ్ళ తల్లి కన్నీరు అంటే ఓ దేవుడా తల్లి ఎవరకున్నదవా నా ప్రాణం పోతుంది కావచ్చు నా జీవనం పోతుంది కావచ్చవా నా ప్రాణం పోయే గంట ముందు నా బిడ్డ నేను పేరు పెట్టుకుంటున్నా అడవిళ్ళకప్పుడు వరద సుందరదేవైనా ఓరి బిడ్డ పేరు కాదు ఓ దేవుడా బిడ్డ పేరు కాదు నారాయణ బిడ్డ చూసుకుంటున్నది బిడ్డ పేరైనా తల్లి కళ్ళవా తల్లి ఎవరాలా సరోజనం వారి పేరు పెడుతున్నది అడవిల్ల వరదా సుందరదేవైనా ఓరి రావణ రామ 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 నా భర్త వేడికి పోతే నా భర్త ప్రాణం కూడా పోతుందమ్మా నా భర్త పిలిచి నా కొడుకును పిలిచి నా కొడుకు చేతులో నా బిడ్డ పెట్టి నా ప్రాణం పైన ప్రవేశనుకున్నది అయ్యో భర్తున్న వేడికల్లా వస్తున్నా ఓ దేవుడా రాజుల కచేరి మీద రాజ్యం వెళ్ళిండు దేశం వెళ్ళిండవో అప్పుడే భర్త ఏనాడు ఇళ్ళ బయటికి వస్తున్నాడే అమ్మా అయ్యో ఇంటి పాటలు బట్టి నారాయణ ఇంటితో వాళ్ళు బట్టి భర్త ఏనాడుకి అప్పుడే ఏర వస్తున్నాడు బావా కలకల 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 కన్నీరు తీసుకున్నావు దేవి కాయలు కొట్టిన మామిడోలే కడ చిన్న పోయింది నీ మొక్కము దెబ్బ కొట్టిన చింతవోలే లవ్ చిన్న ఉచ్చుకున్నావమ్మా ఏమైందే బామా బిడ్డనెత్తుకున్నావు బామా కలకల కలకల కన్నీరు తీస్తున్నావు అంటున్నాడు రాజు ఓరి రావణ రావణ రామ రామ భర్తాల కల్లవారాలుతున్నదా భర్తాల కల్లవారాలుతున్నదా మన బిడ్డ పుట్టింది కాదు
మన విద్యలగనే బాకి నాకున్నది నాదా సాగుకునే బాకి నాకు లేక బాయనే అయ్యా రావే నాదో నా ప్రాణం పోయినకలా భర్త ప్రాణం పోతుందమ్మా కానీ భర్త ప్రాణం పోతలని భర్త చెప్పలేదు నాదా నాదనే వెళ్ళిపోతలే అయ్యా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నా ప్రాణం పోయేది కాల వస్తున్నది నాదా అందుకే అంటరే అయ్యా అప్పటికైనా ఇప్పటికైనా కులవంతులైన మగవారికి కులవంతురాలు భార్య దొరకదమ్మా కులవంతురాలు అయిన ఆడ తల్లికి కులవంతురాలైన మగవాడు ఏనాడికి దొరకబోడే అమ్మా ఒకవేళ ఇతరాలు మొగలు కులవంతులైనాడు నా దేవుడి కంటలో మన్నుబడి నరునొట్టలో మన్నుబడి ఇతరాలు మొగరా నడమంత్రాల జంట నడవత్తరాల భగవంతుడు అయ్యో భర్త చేతుల్లో కాదు పెట్టబట్టి భర్త చేతుల్లో పెట్టబట్టి ఏమిటే ప్రాణనాథ అయ్యో నాది ప్రాణంబు కాదే నాది జీవంబు కాదే భర్త ఒడి లోపల ఏనాడు పెరుగుతున్నదో విల కొట్టుకున్నదో బిడ్డను తీసింది భర్త చేతుల్లో పెట్టింది అమ్మా కానీ నాదా ప్రాణేశ్వర నా ప్రాణం పోయినాం కానీ ప్రాణం పోతుందని భర్తకు చెప్పలేదు కన్న తల్లి రాజు ఆనందవారాదే అమ్మా రాజుకు గుండెలకు బెల్లం అంటున్నాయేమో జాలి గుండె జల్లు అంటున్నది నల్ల గుండె వెలుగుతున్నది 4 భాగాలైతున్నాయి బిడ్డ ముఖం చూస్తున్నాడు నా బిడ్డ నిన్ను చూడబోతే పొడిసే పొద్దు కన్న వంకున్నది మెలిగదీయ కన్న వంకున్నది కానీ బిడ్డ నీకు వంకల్లేవురా బంగారమంగా బిడ్డ అప్పుడో ఇప్పుడో ఎప్పుడు నా ప్రాణం పోయేది తెలియదే బిడ్డో బామా నువ్వైనా తోపుల దగ్గరలో పడుతున్నాయే బామో బామా కొడుకు నాగం చేసి బామా బామయ్యల్ల ఈ పొద్దు బామా నీ ప్రాణం పోయే నా ప్రాణం పోయేటట్టున్నది కళ్ళల్లో యమునల్లు కళ్ళబడుతున్నది అమ్మా అందుకే అల్లరవ్వ కళ్ళల్లో యమదరు రాదు ఎవరెవరికి కళ్ళబడతారంటే తొట్టె లోపల ఉన్న చంటి పిల్లగళ్ళకే యమధర్మ రాజులు కళ్ళబడతారు ఊరు లోపల కుక్కలకే యమధర్మ రాజులు కళ్ళబడతారు ఊరవతల గుడ్ల పువ్వులకే యమధర్మ రాజులు కళ్ళబడతారే అమ్మా రాజుకు నగిన్న తల్లి ప్రాణం ఎప్పుడు పోయిందో యమధర్మరాజు ఏమంటున్నాడు రాజవర్య ఎడిసినా లాభం లేదు తుడిసినా లాభం లేదు రాజవర్య రా రా అని ఎగ్గుతున్నాడు యమపాశాలు వేసి ముఖం చూస్తున్నాడు తండ్రి నీకు దండం పెడతానయ్యా అయ్యా యమధర్మరాజా నా బిడ్డ చిన్నది 7 రోజుల బిడ్డ ముక్కుల పక్కులు ఆరలేదు మోగేలాగా నా బిడ్డ నా బిడ్డ ముఖం చూసి నన్న వదిలిపెట్టు తండ్రి నన్ను వదిలిపెడితే నా భార్య లేనందుకు కాయ కట్టం వేసుకొని నా బిడ్డను ఆదుకొని బామా ఆనాటి దినముల్ల వద్దంటే బామా నా మాట వినకపోతే సంతాన పరమాని సతిపోలి పెడితే బామా నీ ప్రాణం వెళ్ళిపోయినాక నా ప్రాణం వెళ్ళిపోతున్నది దేవి
నా బిడ్డ అవలేని పిల్లలంటే అంగల్ల పాలంటారు, అయ్యలేని పిల్లలంటే అంగల్ల పాలు. రేపటికల్లా అమ్మ అనేటోళ్ళ మకం చూసి బాబా అనేటోళ్ళ మకం చూసి నువ్వెంత ఎడతావో నా బిడ్డ. నా ప్రాణం వెళ్ళిపోతుందమ్మా. రాజన్న ప్రాణం వెళ్ళిపోతే తర్వాత భార్య ఎత్తినట్టు కొడుకు పింటూ ఎత్తినట్టు నర పుట్టు ఒగుళ్ళలో నన్ను ఉండబోపి నన్ను తలబడుతున్నావు. మన కొడుకు 2 నెలలన్నా పూర్తి నిండక పనేయ్యా. కొడుకు పుట్టినారు మనం ఎంతో సంతోషపడ్డాము. నడవరమే ఎంతో ముఖ్యమే మురువంగా నాకు ముండ తలము తెచ్చివే భార్యగల్లా కీర్తనవా నా కొడుగా వింటావా నువ్వు పసిబిట్టు కొడుకో నీ ముక్కుల పక్కులారలేదు నువ్వు గలావు కొడుక రానంట నా జీవి వల్లది గారి కొడుకో రాని ఎవరు విరిసిండు నా కొడక నేను వెళ్ళిపోతున్నా. ఇలా నీకు బుద్ధి తెలియదు కొడుకో, నీకు జ్ఞానం తెలియదు. రేపు దేవుడి కదలే నాన్న బాబా అనేటోళ్ళ ముఖం చూసి అవతల పడితే నాన్న బాపు ఏడాదికి 12 పండుగల బాబా అనేటోళ్ళ ముఖం చూడమన్నాయా. కొడుకు వింటూ ఏడ్చినట్టు తల్లిదండ్రులు ఏడ్చినట్టు వజ్రవ్వా బాపు ఉదిరిగయ్యా నేను వెళ్ళిపోతున్నానే నా కొడుక నువ్వు కళ్ళ కడుపు గంజి పెట్టిదయ్యా. ఒకడుక రాజన్న నువ్వు 6 నెలలు వల్లేవు కొడుక 3 నెలలు వల్లేవు
కాలిరి కింద పడితే కట్టెగట్టుకొని లేపుకుందము చేతులు కింద పడితే నిశమలెల్లది దూరాన్ని అక్కడక రాజయ్య వజ్రవాయ నేను వెళ్ళిపోతున్నా ఓ బాబు ఉదిరేయ నాదో బాగుండకే మేనత్త ఓ మామ మల్లయ్య వత్త బావా నేను వెళ్ళిపోతున్నా నా దయల్లా చెల్లెల్లారా చెల్లరా రేణుకరా బావా పరశురాము చెల్లె కలపరా ఓ బావా కనకరాజు చెల్లె హరణ ఓ బావా కరుణాకరు నేను పోతుందనే బావా ఏడు చెల్లెల్లైనా అత్తగారింటి కాడ ఎప్పుడు బిడ్డలకు బలం ఉంటుందో అవయ్య ఉన్నన్ని రోజులు అత్తగారింటి కాడ బిడ్డలకు బలమా గట్ల ఎందుకంటే అక్కడ అత్తనే తిట్టని మామనే తిట్టని చేసుకున్న భర్తనే కొట్టని అత్తగారింటి కాడ బాధంతా ఉరికొచ్చి అవ్వగారింటి కాడ అయ్యతోని ఎప్పుకుంటది బిడ్డ అవ్వతోని ఎప్పుకుంటది అవ్వా కాలకర్మము తక్కువ ఈ బిడ్డలకు అవ ఇట్లా చచ్చిపోతే ఆటన బలం పోతుంది అయ్య చచ్చిపోతే ఇంత బలం పోతుందో ఒకవేళ అన్నగాళ్ళు ఉన్నట్టు ఉంటే అన్నగాళ్ళు మంచోళ్ళు అయి తమ్ముళ్ళు మంచోళ్ళు అయితే వదినలు మరదళ్ళు మంచోళ్ళు అయితే అత్తగారింటి కాడికి వెళ్ళి అవగారింటికి బాట పడుతుంది బిడ్డ కానీ వదిన మరదళ్ళు మాట్లాడకుంటే అన్నదమ్ములు మాట్లాడకుంటే అవగారిల్లు బలగా అన్నీ మరిచిపోతుంది దాడి వెళ్ళ అయినా అవలాల చిన్న బాపల్లో పెద్ద బాపల్లో పండుగ వేసుకుంటే ఆ బిడ్డకు పంపుతే అమ్మా ఇళ్ళ నాన్నగాళ్ళు మాట్లాడుకుంటేంది తమ్ములు మాట్లాడుకున్నా నా చిన్న బాబు రమ్మన్నాడు అని అత్తగారు బస్టాండ్ల బస్ ఎక్కి బిడ్డ అవ్వగారు బస్టాండ్ల దిగి గప్పుడే తోటి నచ్చుకుంటా అన్నగారు ఎట్లా ఎదురుగా ఎప్పుడు వచ్చినవురా చెల్లట్టే బిడ్డకు తినకున్నా తిన్నంత సంబూరం అనిపిస్తుంది కానీ ఎప్పుడు వచ్చినవురా చెల్ల అని చూసి చూడనట్టు పోతే మాట్లాడకుండా పోతే అన్నా అన్న నిన్ను బంగారం అడగలేదురా అన్నా అన్న నిన్ను ఏంటి అడగలేదురా అన్నా అన్న ఎప్పుడు వచ్చిన చెల్ల అని ఒక్క మాటల్లో మాట్లాడకపోతేరా అన్నా అన్న నా ఏమి రాతలు రానా అని ఎవరాలా ఊరవతలకు వెళ్ళాక బిడ్డ చేను కల్లా చిలక కల్లా అయ్య గోరీల మీద వాడి అవ గోరీల మీద వాడి అవ నా ఏమి రాతలేవా అవ కుడి కని భూమి మీద వేసిందే అవ మా కట్ట మీద చూడలేదే అమ్మా అవ మా సుఖమేమి చూడలేదే నావా కొట్టుకుల్లా రాజన్న ప్రాణం పోతే ముగ్గురు చెల్లెళ్ళు అయినా అన్నా అనలున్నదాలు పాటున్నదాలు పెట్టిపోయకుండా పేరున్నదాలని కోరుకున్నవే అన్నా బాబా కార్యములకు నువ్వే గల్లవడ్డవా అన్నా ఇలా ముగ్గురు చెల్లెళ్ళు వచ్చినవే అన్నా రాజన్న ఇది బుద్ధిగల్ల గుణం ఉండనే అన్న నీది భూదేవి పాలైపోయినా అన్న అన్న అని ఓ అంతవర సాగుతున్నారు చెల్లెళ్ళు అన్న నీకు అన్నం పెడతావే
పాపగారి దేవుడు పట్టుకొని వెళ్ళిపోతున్నా నేను వదలైనా కృష్ణమూర్తి ఇక నేను వెళ్ళిపోతున్నా అన్నయ్యా నేను వెళ్ళిపోతున్నా మరి ఇంతేసి మంది లోపల మరి అల్లుళ్ళైనా మరి అల్లుడా నేను వెళ్ళిపోతున్నా బిట్టు లడ్డు పాపగారు దేవుడు పట్టుకొని వెళ్ళిపోతున్నాను ఎల్లని బండలు కాదు బాధలో వచ్చి బామా పుట్టడి కుంకుమ పుట్టల్లో వచ్చి నేను తలబడుతున్నరే మన లెక్కమైన నాడు నుంచి తండ్రి చిలుక కోరే లెక్క మనం కలిసిన్నావు కానీ నరుడు నమ్మలేడా భగవంతుడు ఎవలేదా నీకు నాకు ఎడవాపెనా అయ్యా బంధు బలవోత్త వెలిసినట్టు బామన బిడ్డ నిలిచిపెట్టి బామా నువ్వు వెళ్ళిపోతుంది ఇక నా ప్రాణం కూడా నా ప్రాణం బయటట్టున్నది నా జీవనం వెళ్ళిపోతుంది బామా ఇక బతుకా నేనుండా ఇక నేను నా భార్య ప్రాణం వెళ్ళిపోయింది ఎలా కొడుకుల విడిచి కోడళ్ళ విడిచి పిలిచి నా కొడుకుల చేతుల్లో నా కోడళ్ళ చేతుల్లో నా బిడ్డలు పెట్టి చివరికి నా ప్రాణాలు పోయిన పర్వాలేదని కొడుకులు నా పేటికి కొడుకులు నా పేటికి భగవంతుడు కట్టుకుంటే అడపబెట్టి నడువాడి ఇళ్ళ కావాలి వాడి ఇళ్ళ కావాలి మంగళారతులు అడ్డండి వాడి ఇళ్ళ కావాలని కొడుకో అదే కాకుండా నా కొడుకు రాకిట్ల వస్తే మొండి చేతులతో నా కొడుకులు మంది ముఖం చూస్తున్నారని కొడుకో రాకిట్లు కట్టేందుకు వాడి ఇళ్ళని అనుకున్నారా బిడ్డలు కనుక్కున్నాక నా కొడుక 7 గజల్లా మీ అవ ప్రాణం ఇప్పుడు అప్పుడు ఎప్పుడు నా ప్రాణం చెల్లెనెత్తుకుంటే పుణ్యం ఉంటుంది నా కొడుక ఎత్తెత్తే పాపం కొడుక సాదుకుంటే పుణ్యము సంపుకుంటే పాపం నా కొడుక
ఏడుగురు కొడుకులు ఏడుగురు కోడలు మరి అటువంటి తల్లి శివాలయమని వాళ్ళ పోతున్నదా అవ్వా ఎంత మోసం చెల్లిపోతుంది మా గురించి అటువంటి కోటి మామూలు మీకు కట్టి మా తోడు చెల్లి తాను వెళ్ళిపోయారు పట్నం మీనా 12 ఆమెల పొలమారు మీనా అటువంటి ఈనాడు సాగు కబరాగదాట సరికారు రకమాగదాట సచ్చిన వార్త అటువంటి ఊరంతా ఎరగగానే ఊళ్ళో ఉన్న ప్రజలకు తెలవంగానే దానం చేసిన రాజ్యాల రాజు అటువంటి ఆనందం ఆ రాజు ప్రాణం పోయిందాట ఆ తల్లి దుర్సాని అటువంటి ఏనాడు కనుక తల్లి అటువంటి ప్రాణం పోయిందాట వరద సుందరి ప్రాణం పోయిందాట నాని రాజుగారి లోగిళ్ళకి ఎరవచ్చి 7 కొడుకులు చెరిని పట్టుకొని ఏడుతుంటే 7 కోడళ్ళు ఏడుతుంటే ఏడిసిన మీ తల్లి లేచి రాదు